కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం మొండేపులంక గ్రామంలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ హరీష్ కుమార్, ఎమ్మెల్సీ రాజశేఖర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నెరవేర్చడానికి కంకణం కట్టుకుని మరి వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని గుల్ల చేసేసిన కష్ట నష్టాలు వచ్చి జాతికి సేవ చేసుకుంటున్నటువంటి మన బాల వీరాంజనేయులు గారికి ఘన స్వాగతం పలుకుతూ చెప్పినటువంటి ప్రతి హామీని అమలు పరుస్తా ఉన్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆ రోజు 2000, 3000 చేయడానికి కేవలం 5 ఏళ్ళు ఆపసభలు పెడితే ఈరోజు మేము ఎన్నికల ముందు నుంచే 4000 ఇస్తున్నాం, 6000 ఇస్తున్నాం. దివ్యాంగులకి 10,000, 15,000. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇంత పెద్ద మొత్తంలో సామాజిక భద్రతా పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. అదేవిధంగా తల్లికి వందనం గత ప్రభుత్వంలో 2కి ఇస్తామని ఒకరికి ఇస్తే మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం. కొన్ని 6 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ అమౌంట్ తీసుకునేటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా మేము రాజీ పట్టాల. అదేవిధంగా దీపం 2 పథకం కింద అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి మేము ఇప్పటికే 2 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ప్రజల్లో కూడా ఆనందం కనిపిస్తుంది. నేనైతే చాలా గ్రామాల్లో, చాలా నియోజకవర్గాల్లో కూడా వెళ్ళడం జరిగింది. ప్రజల్లో ఊహించనంత విధంగా వాళ్ళ సంతోషం కనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే 1, 2 కొన్ని పెన్షన్లు అడుగుతున్నారు. కొత్త రేషన్ కార్డు ఇవ్వాల్సిన పరిస్థితులు ఈరోజు ఇస్తున్నాం. వాటి తర్వాత వీటి మీద కూడా పరిశీలించే చర్యలు తీసుకుంటారని మేము చెప్పడం జరిగింది. ఈరోజు మా ప్రభుత్వంలో అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్నాం. మొదటి విడత కేంద్రంతో కలిపి ఈ నెలలోనే 7,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సులు కూడా ఇవ్వబోతున్నాం. ఇంటికి కూడా యూనిట్ కాస్ట్ బీసీలు, ఎస్సీలకు 3 లక్షలు, ఎస్టీలకి 3,25,000, మిగిలినటువంటి ఓసీలకు 2.5 లక్షలకి ఇంటికైనా కూడా మేము ఇవ్వబోతా ఉన్నాం. ఈ రోజున ఎక్కడ రాజీ పడ్డాం. 2018 ఫిబ్రవరిలో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ బ్యాంక్ ద్వారా వచ్చినటువంటి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్ రోడ్లు కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే ఇప్పుడు తిరిగి మేము ప్రారంభించబోతున్నాం. మీటింగ్ నేను ఒకటే చెప్పేది, కంటిన్యూస్ గా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కంటిన్యూస్ గా